జై శ్రీ గణేష్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. మార్నింగ్ అప్డేట్ అయితే చూపిస్తా సేమ్ అప్డేట్ ఏందో. మన వినాయకుని ఫేస్ అయితే రెడీ అయిందంట, ఫేస్ ఇంకా స్టమక్ పార్ట్ ఇంకా రెడీ అయిందంట. మొత్తం డీటెయిల్ అయితే చూపిస్తాను, అని చూద్దాం. చలో. జై శ్రీ గణేష్. ఇక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే వచ్చేసినాం. ఏమేమి అప్డేట్ అయిందో ఏమేమి ఉందో మొత్తం అయితే చూపిస్తా. మొత్తం లాస్ట్ దాకా అయితే చూడండి. మన వినాయకుడి మండపం దగ్గర అయితే ఒకసారి వెళ్ళేసి చూసేద్దాం ఏం అప్డేట్ అయిందో. కొంచెం అప్డేట్ అయినట్టయితే నాకు అనిపిస్తుంది. నడని చూద్దాం. ఇక్కడ చూసుకోండి, మన వినాయకుని మెయిన్ పాదాల దగ్గర అయితే వచ్చేసినట్లయితే గ్లోబ్ అనేది తీసేయడం జరిగింది. చూసుకోండి, గ్లోబ్ ఉండే ఎందుకు తీసిర్రో కొంచెం అంటే అడ్జస్ట్ కాకపోవడం కూడా కావచ్చు. గ్లోబ్ అనేది అయితే తీసేసిర్రు. మన ఒక కర్వ్ షేప్ లో అయితే మొత్తం రౌండ్ షేప్ లో అయితే గ్లో పెట్టిండే మన ప్రీవియస్ వీడియోలో మీరు చూసి ఉంటారు. కానీ ఇప్పుడైతే తీసేయడం అయితే జరిగింది. దాని బదులు ఏం వస్తుందో అది మనకు ఈవినింగ్ దాకా అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోండి, రౌండ్ టాప్ లో అయితే ఉండే మొత్తం గ్లోబ్ షేప్ లో అయితే మనకు రాడ్స్ అయితే వెల్డ్ చేసిండే. ఇప్పుడైతే మనకు గ్లోబ్ లేదు. ఎందుకు లేదు, బ్యాక్ సైడ్ వస్తుందా లేకుంటే దాని బదులు ఇంకా పెద్ద గ్లోబ్ వస్తుందా, అదైతే సస్పెన్స్ ఉంది. మనకు ఈవినింగ్ అప్డేట్లో అది కూడా క్లియర్ అయితే అయిపోతుంది. మన హయగ్రీవ స్వామి మండపం దగ్గర చూసుకున్నట్లయితే 2 days నుంచి అయితే ఏం అప్డేట్ అయితే కాలేదు, అట్లనే ఉంది. మన హయగ్రీవ స్వామి మండపం అయితే ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉందో అట్లానే ఉంది. ఇక్కడ చూసుకోండి, మనకు వైడ్ యాంగిల్ అయితే మొత్తం చూపిస్తా, మీకు ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తా. సైడ్ లాగా అయితే కవర్ అయితే కప్పిర్రు, ఎందుకంటే వాన వస్తే మనకు ఇబ్బంది కావద్దని ఇట్లా కవర్ అయితే కప్పిర్రు అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఓవరాల్ వ్యూ ఈ టైప్లో అయితే ఉంది. మనకు గడ్డి అయితే వచ్చేసింది. మన ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటారు, మనకు గడ్డి అయితే వచ్చేసింది. మట్టి కూడా ఇక్కడ సైడ్లో అయితే ఉంది. ఇంకా చూపిస్తాను, అని చూద్దాం. మన గజ్జలమ్మ తల్లి మాత మండపం దగ్గర అయితే ఒకసారి చూపిస్తా. ఏదో పని నడుస్తుంది. మన వినాయకుని ఫేస్ కూడా రెడీ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, చూద్దాం. వినాయకుని ఫేసు ఇంకా స్టమక్ పార్ట్ ఇవన్నీ తయారు చేస్తారు అనుకుంటున్నా. ఇక్కడ చూసుకోండి, మన వినాయకుని ఫేస్ స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది. దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాం మీకు. చూసుకోండి, ఈ టైప్లో అయితే మన వినాయకుని ఫేస్ అయితే ఉంది. మీకు కెమెరాలో కరెక్ట్ కనిపించకపోవచ్చు. ఇదైతే మనకు కిరీటం అన్నమాట. మెయిన్ ఫేస్ అనుకుంటా, చాలా పెద్దగా అయితే ఉంది. మెయిన్ ఫేస్ అనుకుంటా. చూసుకోండి, ఇక్కడైతే వెల్డేస్ చేసి పెట్టేసారు. మెయిన్ ఫేస్ ఒక 15 feet అయితే ఉంటుంది. ఇది 15 feet ఓన్లీ ఫేస్ ఉంది మన వినాయకుడిది. ఇంకా ఫేసెస్ ఇంకా లెగ్ అయితే రెడీ అవుతుంది. లెగ్ కూడా ఒక 1 leg అయితే రెడీ చేసేసారు. ఇక్కడ చూసుకోండి, రౌండ్ షేప్ లో అయితే వెల్డ్ చేస్తారు, షేప్ ఇస్తారు మనకు. ఇది సైడ్ లకి 2 faces వస్తాయి కదా, 4 faces అయితే ఉన్నాయి మన వినాయకునికి. దాంట్లో నుంచి ఒక ఫేస్ అనుకుంటా. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని బాడీ పార్ట్ అన్నమాట. ఇక్కడ చూసుకోండి, మీ కెమెరాలో అయితే కనిపించకపోవచ్చు వినాయకుని బాడీ పార్ట్. మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇట్లా సైడ్ లాగా అయితే పెట్టేసారు. ఇది నిన్ననే వెల్డ్ అయితే అయిపోయింది. మన బాడీ పార్ట్, చెస్ట్ పార్ట్ ఆ సైడ్ ఉంది. మనకు నువ్వు కనిపించకపోవచ్చు దీంట్లో. దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా ఒకసారి. ఇదిగోండి, ఇదైతే మొత్తం బాడీ పార్ట్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇది ఎంత మొత్తం ఆ చెస్ట్ అన్నమాట. ఇది చెస్ట్. ఇంకా ఇదైతే మనకు స్టమక్ వచ్చేసి స్టమక్. దీనికైతే 3Dలో అయితే వెల్డ్ అయితే చేస్తారు. ఇంకా వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. షేప్ అయితే ఇస్తారు. ఇంకో లెగ్ అయితే తయారు చేస్తారు అన్నమాట. వెల్డ్ చేసి ఇంకో లెగ్ అయితే తయారు చేయడంలో ఉన్నారు. మొత్తం షేప్ వచ్చేసి మొత్తం తయారైపోయినాక ఒక్కొక్క పార్ట్ తీసుకెళ్ళి మనకు వినాయకునికి ఇక్కడ మండపం దగ్గర అయితే పెడతారు. అప్పుడు వెల్డింగ్ చేసి దాని తర్వాత ఫేస్, స్టమక్, హ్యాండ్స్ ఇవన్నీ తయారు చేస్తారు అన్నమాట.
డొనేషన్ కి సంబంధించిన షెడ్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకో 2-3 అవర్స్ లో అయితే మన వర్కర్స్ అయితే వచ్చి ఇక్కడ ఉంటారు. మన అన్న వాళ్ళే ఉంటారు, ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో అక్కడ వచ్చి మనకు డొనేషన్ కానివ్వండి, చందా కానివ్వండి, ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళు అయితే కలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఈ సైడ్ లో అయితే మొత్తం తారు కట్టిస్తారు అన్నమాట. ఎందుకంటే ఎవరు రావద్దని, ఎవరైనా వచ్చి అంటే ఏమైనా ప్రాబ్లం చేస్తే మన అవుతుంది కదా, మనకే ప్రాబ్లం. అందుకనే ఇక్కడైతే ఒక తారు కడితే కట్టిస్తారు. తారు కట్టించిన తర్వాత మొత్తం ఇట్లా బందీ లెక్క అయిపోతుంది, ఎవరు రాలేరు లోపల. ఇక్కడ చూసుకోండి, వర్క్స్ అయితే ఇంతే ఉన్నాయి. ఈరోజు అప్డేట్ అయితే ఏం లేదు ఎక్కువ. మన ఫేస్ అయితే రెడీ అవుతుంది. ఫేస్, హ్యాండ్స్, లెగ్, మన స్టమక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నిన్ననే మన ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు మీరు. ఇంకా మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది. ఏదైనా మెయిన్ అప్డేట్ ఉంటే ఈవినింగ్ కావచ్చు. దాంట్లో అయితే మీకు మొత్తం చూపిస్తా. ఈవినింగ్ అప్డేట్ 5 o'clock అయితే వస్తుంది. అందరైతే స్టే ట్యూన్ ఉండండి. ఈ రోజుకైతే ఇంతనే. చలో, జై శ్రీ గణేశ.